సాధారణంగా కొత్త కారు అయితే 5 లక్షల వరకు ఖర్చవుతుంది. కానీ యూజ్డ్ కారు అయితే 2 లక్షల వరకు పొందవచ్చు. అయితే ఇటీవల కొన్ని కంపెనీలు సెకండ్ హ్యాండ్ కార్లను కూడా విక్రయిస్తున్నాయి. వీటిలో మారుతికి చెందిన వ్యాగన్ ఆర్ కారు ఎక్కువగా సెకండ్ హ్యాండ్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ కారులో ఇంజిన్ పనితీరుతో పాటు ఆకట్టుకునే ఫీచర్స్ ఉన్నాయి. కొత్తగా కొనుగోలు చేసిన వ్యాగన్ ఆర్‌ను కొన్ని రోజుల పాటు వాడిన తర్వాత మరో కారును కొనుగోలు చేయాలని అనుకుంటే దీనిని సెకండ్ హ్యాండ్ కింద విక్రయిస్తుంటారు. ఇలాంటి కార్లను స్పిన్ని, కార్ దేకో, మారుతి సుజుకి ట్రూ వాల్యూ అనే సంస్థలు విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ వ్యాగన్ ఆర్ కార్‌ను 2 లక్షలకే విక్రయిస్తున్నారు. లో బడ్జెట్‌లో కారు కొనాలని అనుకునేవారు ఈ సంస్థలను సంప్రదించవచ్చు. అయితే కొత్తగా కారు కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలను బాగా పరిశీలించుకోవాలి. ముందుగా ఈ కారును నిపుణులైన మెకానిక్ చేత తనిఖీలు చేయించాలి. కారు గతంలో ఏదైనా ప్రమాదానికి గురైందా? దీనిపై ఏమైనా బ్యాంక్ లోన్స్ ఉన్నాయా? అనే విషయాలను ముందే తెలుసుకోవాలి. ఎందుకంటే కారు కొనుగోలు చేసిన తర్వాత ఇలాంటి విషయాలతో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేసే ముందు దానిపై ఇన్సూరెన్స్ ఎప్పటి వరకు ఉంది అనే విషయాన్ని కూడా గ్రహించాలి. ఇక అన్నీ బాగున్న తర్వాత కారును కొనుగోలు చేసుకోవచ్చు. అయితే సాధారణ విక్రయ సంస్థలు కాకుండా బ్రాండెడ్ సంబంధించిన షోరూంలో యూజ్డ్ కారును కొనుగోలు చేయడం వల్ల ప్రయోజనాలు ఉండనున్నాయి. ఎందుకంటే కొన్ని సంస్థలు యూజ్డ్ కార్లకు కూడా లోన్ ఇచ్చే అవకాశం ఉంది.